ఇవాళ సొసైటీలో నాకు డబ్బులు ఉంది కదా, అన్నీ నా దగ్గర ఉన్నట్టే, అన్నీ నేను ఇట చిటికల్లో ఆర్డర్ వేస్తే అన్నీ వచ్చేస్తుంది, అన్నీ చేసేస్తుంది అంటాడు. చిటికలు వేస్తే ఏది రాదండి. మీకు బాధ వచ్చినప్పుడు ఒక మనిషి ఉండాలి. నా అన్నవాడు నాకు ఎదురుగుండా సమస్యలు వచ్చినప్పటికైనా, హ్యాపీనెస్ వచ్చినప్పుడైనా షేర్ చేసుకోవడానికి ఎదురుగుండా నిలబడి నేను ఉన్నాను, ఏం కాదు బంగారం అనుకున్నట్టు ఉండాలి. మీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏది ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు అసలు ఫ్రీగా ఏ టైంలో మీకు హెల్త్ రిలేటెడ్గా కానివ్వండి, వెల్త్ రిలేటెడ్ కానివ్వండి, ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐఎమ్ విత్ యూ అనుకొని మీ భుజం మీద చేతులు ఇచ్చి కమాన్ బేబీ ఏం కాదు అనుకొని చెప్పేవాడు ఉన్నప్పుడు ధైర్యం డబ్బులు ఉన్నవాడితో పోల్చినప్పుడు నథింగ్ అండి. డబ్బులు ఉన్నప్పుడు కూడా మనుషులతో పనులు చేసుకుని, డబ్బులు లేకపోయినా మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పనులు అవుతుంటాయి. సో ఒక ప్రేమించిన మనిషి, మిమ్మల్ని ఇష్టపడే మనిషి నేను ఉన్నాను నాకు అని చెప్పి ఉన్నప్పుడు దానిలో ఉన్న ఆనందం ఏం లేదు. కానీ కొంతమంది ఉంటారు, తన రోజుల తరపడి కదా నెలల తరపడి మాట్లాడరు, ఏదో వాళ్ళకి ఏదో ఈ పనులు ఉండి ఏదో విధిగా ఉన్నట్టు అంత చేసుకుంటారు. అందరికి అనిల్ అంబానీ కన్నా ఎవరికైనా అడుక్కున్న వాడికైనా ఉన్నది 24 hours అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రయారిటీ అండి. ప్రయారిటీని బట్టి లైఫ్ ఉన్నది డిసైడ్ అవుతుంది. ప్రయారిటీ లేకుండా మీతో వచ్చి మాట్లాడటం కానీ ఏముండదండి. ఇదన్నీ డబ్బులతో కొనగలేమండి. సో ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వండి. ఫ్యామిలీ టైం ఫ్యామిలీదే, ఫ్రెండ్స్ టైం ఫ్రెండ్స్దే, పిల్లల టైం పిల్లలది, మీ టైం మీదేనండి. ఈ అన్నిటికంటే బెటర్ ఏంటో చెప్పను, సెల్ఫ్ కేర్ అండి. మీరు మీతో మాట్లాడండి, మిమ్మల్ని ఫ్రెండ్లీగా చూడండి, మీ మీద మీకు కోపం పెంచుకోదు. ఎందుకంటే ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా ఈ జీవితం అంతా మీరు మీ శరీరం మీద ఉండి చేయగలుగుతారు. సో దాన్ని కొంత డీల్ చేయటం, కేర్ తీసుకోవటం, దాని మీద కొంత కైండ్గా బిహేవ్ చేయండి. ఎందుకంటే మీ మీద మీరు తప్ప ఎవరు కైండ్గా బిహేవ్ చేయలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే కమాన్ ఈస్ కైండ్ ఆఫ్ జస్ట్ యాక్సిడెంట్, యూ కెన్ డూ బెటర్, యూ కెన్ డూ వండర్ అని మీ భుజం మీద మీరే కమాన్ బేబీ అని చెప్పండి. ఎందుకంటే మీకు మిమ్మల్ని మోటివేట్ చేసిన వాడు ఇంకోటి లేరండి. సెల్ఫ్ మోటివేషన్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడైతే పక్కన ఒక పర్సన్ ఉంటాడో వాడు ఏదో రంగం డిప్రెషన్లో తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఏమైనా మీకున్న ప్రయారిటీ మీదేనండి. మీ ప్లేస్ మీదే, ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు. మిమ్మల్ని ఒక మినిట్ ఈ బాడీలో లేకుండా ఎవరు ప్రేమించలేరు, దేనికో ప్రేమించలేరు. మనీతో డిపెండ్ అయ్యి ఉండవచ్చు, బట్ మీకు సెల్ఫ్గా మీరు ఏం చేసుకోగలుగుతారో అదే మీ మ్యాటర్ అవుతుందండి. మీతో ఎట్లా డీల్ చేయరో మీరు కూడా అలాగే డీల్ చేయండి. మీతో డీల్ చేసిన వాళ్ళతో మీరు కైండ్గా ఉండి డీల్ చేసండి, అది మిమ్మల్ని ఫూలిష్గా డీల్ చేసుకున్నట్టు అవుతుంది. సో మీ బిహేవియర్స్ ఎట్లా, అవతల వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉండదు, మీ బిహేవియర్స్ కూడా అంతే ఉన్నట్టు చూసుకోండి. మీరు ఎక్కువ ఓవర్గా ఎవరి మీద లవ్ చూపించినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ప్లీజ్ స్టాప్ చేయండి. అందుకంటే ఎక్కువ వద్దు. మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టే మాటలు ఉంటే మీరు తిరిగి బాధ పెట్టే మాటలు అనవద్దు. కానీ ఇందుకు ముందులా కాకుండా కొంతవరకు గ్యాప్ ఇవ్వండి. అప్పుడే వాళ్ళకి మిస్ అయిన ఫీలింగ్ తెలుస్తుంటుంది. లేకపోతే మీ విలువ తెలియదు, వాల్యూ తెలియదు. మీరు ఎక్కువ అవైలబిలిటీగా ఉండకపోతే వాళ్ళు కూడా అది చీప్గా అనుకొని మీరు ఏదైనా చెప్తారు, ఏదైనా చేస్తారు, ఎక్కడ పోతుందిలే అని అనుకుంటారు. బట్ ఒక్కసారి మన చేతిలో ఉన్నది వదిలేసి ఎక్కడో పోయిన తర్వాత కానీ దాన్ని ఎదుర్కొన్న ప్రాసెస్లో వాల్యూ కూడా తెలుస్తుంది. మీ వాల్యూని మీరు పెంచుకోవాలండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది చెప్పినది అన్నీ కూడా చేస్తేనే జరుగుతుందండి. దట్టు లేడీస్లేనండి. ఊరికే మీరు అనేసరికి ఎక్కువ అవైలబిలిటీ ఉండదు, ఇంట్లోనే ఉంటుంది కదా, ఇక్కడనే చేస్తుంది కదా, అదే ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని లక్ష ఒక క్వశ్చన్ వేస్తారు. సో మెన్స్ ఆల్వేస్ ఒంటరిగా చేసినట్టు, అది చేసినట్టు, ఇది చేసినట్టు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏం కాదండి. మిమ్మల్ని మీరు భుజం తట్టుకొని కమాన్ బేబీ క్లాప్ యువర్ సెల్ఫ్ అని వెళ్ళండి, పని చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. ఎవరికి ఇంపార్టెన్స్ కాదండి.